ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1400 కోట్లతో పలు ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా సుమారు 25 కోట్లతో అన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఆలయం నందు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పురాతనమైన దేవాలయాలకు కూడా అభివృద్ధి చేస్తున్నామని, సుమారు 3600 దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ డివిఎస్ కృష్ణారావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం ఉన్నతాధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. सर इवे ఎలా చూడండి సార్. ఇక్కడ 138 రూములు ఆలయ నిర్మాణం శివసదన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు అది పూర్తయింది. ఈరోజు అధికారికంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ మా యాత్ర మా నివాస్ అంటే దిగువన కొండ దిగువన 1,80,00,000తోటి అక్కడ ఒక భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేశాం. అలాగే శంకు చక్ర నామం గతంలో ఏర్పాటు చేశారు. అది కొంతకాలం తర్వాత ఈ ఎలక్ట్రికల్ పార్ట్స్ కాబట్టి కొంత మధ్యలో ఒక నామం వెలగటం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి శంకు చక్రాలు భక్తులందరికీ కూడా ఎంత దూరం నుంచి అయినా సరే దర్శించుకునేలాగా ఏర్పాటు చేశాం. అది వైకుంఠ ముక్కోటి ఏకాదశి మంచి శుభ సమయం కాబట్టి వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున దాన్ని ప్రారంభించి ఆ నామాన్ని భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేలాగా చూపించమని ఈవో గారిని ఆదేశించడం జరిగింది. అంటే దీని గురించి అంటే మీ అందరికీ తెలుసు, కొంతమందికి ఈ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని డెవలప్ చేసాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు భక్తులకు సౌకర్యార్థం వాడుకలోకి తీసుకొచ్చాం. రత్నగిరిలో ఉచిత విశ్రాంతి భవనం, ఇది ఒక భక్తురాలు స్వామి మీద ఎంత ఆవిడకి ఆ సర్వదాస్తి ఆవిడ ఇచ్చేసినట్లు లెక్క. 2 కోట్ల రూపాయలతోటి డార్మెంటరీని ఏర్పాటు చేసి
నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజున ఆ భక్తురాలు చెప్పడం జరిగింది, ఇంకా దీనికి ఇంకేదైనా అవసరం ఇంకా ఎక్కువ పడితే కూడా నాకున్న ఆస్తి నుంచి ఖర్చు పెట్టి నేను అది కూడా ఏర్పాటు చేస్తానని ఆ మహాభక్తురాలు చెప్పడం జరిగింది. నిజంగా ఆ సత్యదేవుడు రాజమణి ఆ భక్తురాలి పేరు. నిజంగా అటువంటి భక్తులు మరి ఉండటం అన్నది స్వామివారి కరుణా కటాక్షాలు వాళ్ళకి ఇప్పుడు అన్నప్పుడు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ వారికి మేలు జరగాలని కోరుకుంటున్నా. నిర్మాణం చేయడం జరిగింది. అలాగే వనదుర్గ మార్గం, ఇది ఒక కేశకన్నశాల రోడ్ నుంచి ట్రాఫిక్ నివారణ చేసి నవదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు 2వ టర్నింగ్ అక్కడ ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం కోసం ఒక 13,60,000 దానికి కూడా ఏర్పాటు చేయడం అంటే దగ్గర ఇంచుమించు ఒక 25 కోట్లు, ఇది కొంచెం ఇంచుమించుగా 25 కోట్ల రూపాయల మరి వ్యయం చేసి భక్తుల సౌకర్యాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల కోసం అన్నీ కూడా